श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai
Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత సెప్టెంబర్ 26వ తేదీ 1936. శ్రీ కొలంబో ఉరఫ్ డివి సంభారే, వయసు 57 సంవత్సరాలు, గౌడ్ సారస్వత్. బాబా మసీదులో చిలిం పీలుస్తూ తమ దగ్గర కూర్చుని ఉన్న భక్తులకు ఇస్తున్నారు. అప్పుడు నేను బాబాకు కొంచెం దూరంగా మెట్ల దగ్గర కూర్చునున్నాను. నాకు బీడీలు తాగే అలవాటు ఉంది. నాకు ఒకసారి చిలిం పీల్చాలన్న కోరిక కలిగింది. ఈ ఆలోచన వచ్చినదే తడవుగా బాబా, అరే అబ్బాయి ఇలా రా, ఎందుకంత దూరంగా కూర్చున్నావు, దగ్గరికి రా, వచ్చి చిలిం పీల్చు. అరే పోరా ఇక్కడియే, లాం కసలా బసలా, జవళియే చిలింగే అని పిలిచి చిలిం చేతికిచ్చారు. నేను వారితో కలిసి చిలిం పీల్చాను. నా కోరిక తెలుసుకుని నాకు చిలిం ఇచ్చినందుకు వారి సర్వజ్ఞతకు కరుణకు నేను ఎంతో ఆనందించాను. పొగ పీల్చే అలవాటే కాక నాకు హానికరమైన త్రాగుడు అలవాటు కూడా ఉంది. 1-2-1917 తేదీన నాకు ఒక కల వచ్చింది.
కలలో బాబా నా ఛాతీపై కూర్చుని, "ఒరేయ్, ఏం చేస్తున్నావు? పోరా కాయగర్తో" అంటూ గద్దిస్తూ నా ఛాతీపై ఒత్తిడి పెంచి నేను త్రాగుడు మానివేస్తానని చెప్పిన దాకా ఛాతీపై నుండి లేవలేదు. మరుసటి రోజు నుండి త్రాగుడును పూర్తిగా మానివేశాను. నాకు 15/2/1917 తేదీన ఒక కఠిన పరీక్ష ఎదురైంది. మా ఆఫీసు మేనేజరు వారి పిల్లలకు వీడ్కోలు ఇచ్చే సందర్భంగా ఒక విందు ఏర్పాటు చేసి నన్ను కూడా ఆహ్వానించాడు. మా మేనేజరు గ్లాసులో విస్కీ, సోడా పోసిచ్చి త్రాగమని నన్ను ఒత్తిడి చేశాడు. అటువంటి వాతావరణంలో బాబా ప్రస్తావన తీసుకుని రావడం ఇష్టం లేక డాక్టర్ నన్ను మద్యం మానేయమన్నాడని చెప్పాను. కానీ మా మేనేజరు ఆ అభ్యంతరాన్ని పట్టించుకోకుండా త్రాగమని బలవంత పెట్టాడు. ఇంతలో ఒక అద్భుతం జరిగింది. కరెంటు పోయి లైట్లు ఆరిపోయాయి. మేనేజరు కరెంటు ఎందుకు పోయిందో తెలుసుకోవడానికి వెళ్ళాడు. చీకటిలో నా ప్రక్కన కూర్చున్న అతను మిస్త్రీ నా గ్లాసులోని విస్కీ త్రాగేశాడు. మేనేజర్ వచ్చి తన కోరిక మేరకు నేను త్రాగానని భావించి సంతృప్తి చెందాడు. బాబా దక్షిణ అడగడంలో ఒక నీతి దాగి ఉండేది. అది మనలోని దంభాలు పలుకు గుణం, దురాశ, మృక్కులు తెచ్చకుండా ఎగవేయుట మొదలైన వాటిని నశింపజేసేది. పై సంఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత నేను ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బాబా భక్తులందరినీ దక్షిణ అడిగారు. కానీ నన్ను మాత్రం అడగలేదు. నేను నా దురలవాటు మార్చుకున్నందుకు ప్రతిఫలంగా బాబా దక్షిణ విషయంలో నాకు మినహాయింపు ఇచ్చారని అనుకున్నాను. వాడాకు వెళ్ళిన తర్వాత భక్తులతో బాబా నన్ను మాత్రం దక్షిణ అడగకపోవడం గురించి దంబాలు పెరిగాను. వెంటనే నన్ను మసీదుకి రమ్మన్నట్లు బాబా నుండి ఆదేశం రావడంతో నేను వెళ్ళాను. బాబా నన్ను ₹2 దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బొంబాయిలోని ముగాబద్కు చెందిన ముద్రణాలయం యజమాని కూడా బాబాను దర్శించేందుకు షిరిడి వచ్చాడు. అతని వద్ద ₹18 కొంత చిల్లరుంది. అతను ఆ డబ్బంతా దాచమని నాకు ఇచ్చాడు. ఎందుకంటే బాబా తనను దక్షిణ అడిగినప్పుడు తన దగ్గర డబ్బు లేదని చెప్పి తప్పించుకోవచ్చని అతని ఉద్దేశం. నేను బాబాకు ₹2 దక్షిణ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు అతను మసీదులో ఉన్నాడు. బాబా అతనిని కూడా ₹2 దక్షిణ అడిగారు. అతను తన దగ్గర డబ్బేమీ లేదని చెప్పబోయేలోగా నన్ను చూపించి ఇతని దగ్గర తీసుకునివ్వు అన్నారు. తను పన్నిన పన్నాగం బాబాకు తెలిసిపోయిందని గ్రహించి అతను నా దగ్గర దాచిన డబ్బు నుండి ₹2 తీసుకుని బాబాకు సమర్పించాడు. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొన్ని రోజుల ముందు జరిగింది. బాబా సమాధి చెందడానికి కొన్ని రోజుల ముందు మేము షిరిడీలో ఉన్నాము. మేము ఇంటికి వెళ్లేందుకు అనుమతి కోసం వారి దగ్గరకు వెళ్ళాము. వారు సమాధి చెందబోతున్నారనే విషయం మాకు అప్పటికి తెలియదు. వారు, "మీరు బొంబాయి నుండి వస్తున్నారు కదా, మీరు నా మాటలు వింటూనే ఉండాలి. నేను మీ మాటలు వింటూ ఉంటాను. కానీ మీరు వెళ్ళిపోతున్నారు. సరే వెళ్ళండి. మీరు రేపు మధ్యాహ్నానికి చేరుకుంటారు" అని అన్నాను. ఆ మాటలు అనేటప్పుడు వారిలో కొద్దిగా సంశయం కనిపించింది. సాయంత్రం వారి సెలవు తీసుకుని మేము కోపరగాంలో రాత్రి రైలు ఎక్కాం. మామూలుగానే ఉదయం 7:30-8 గంటలకల్లా బొంబాయి అంటే మన్మాడు మీదుగా చేరతామనుకున్నాము. కానీ అది మన్మాడు చేరేసరికి రైలు ఇంజిన్లో సాంకేతిక లోపం ఏదో కనిపించిందని, కనుక సుమారు 4 గంటలు ఆలస్యం అవుతుందని తెలిసింది. బాబా చెప్పినట్లే జరిగింది. మేము బొంబాయి చేరేటప్పటికి మధ్యాహ్నం 12 గంటలైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే బాబా మహాసమాధి చెందారు. మాకు సెలవు ఇచ్చే సమయంలో బాబా ఎందుకు సంశయించారో మాకు అప్పుడు అర్థమైంది. అదే మేము వారిని చివరిగా దర్శించుకుంది. 14 సంవత్సరాల క్రితం నాకు ఒక కల వచ్చింది. కలలో బాబా కనబడి, "అబ్బాయి, నీవు నన్ను నీ గురువుగా ఇతరులకు చెప్పుకుంటున్నావు. నేను నీకు ఎప్పుడైనా ఉపదేశం చేశానా" అని అడిగారు. తర్వాత నన్ను చేతులు కడుక్కొని రమ్మని ఆదేశించారు. నేను అలా చేసిన తర్వాత నాకు ఒక మరాఠీ శ్లోకాన్ని చెప్పి దానిని వల్లివేయమన్నారు. నేను కలలో దానిని పలుమార్లు వల్లించాను. అది బాబా నాకు చేసిన ఉపదేశంగా భావించాను. కానీ నిద్ర మేల్కొన్న తర్వాత ఆ మరాఠీ శ్లోకం కొంచెం కూడా గుర్తుకు రాలేదు. ఇప్పటికీ అది జ్ఞప్తికి తెచ్చుకోలేకపోతున్నాను. 2 సంవత్సరాల క్రితమే నాకు 55 సంవత్సరాలు పూర్తయ్యాయి. మా కంపెనీ రూల్స్ ప్రకారం 55 సంవత్సరాలకు పదవి విరమణ చేయాలి. నేను అందుకు సిద్ధపడి తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నాను. అప్పుడు నాకు ఒక కల వచ్చింది. కలలో మా డైరెక్టర్ కనిపించి నేను కంపెనీ విడిచి వెళ్ళని అవసరం లేదని చెప్పారు. ఇంతవరకు నన్నెవరూ పదవి విరమణ చేయమని ఆదేశించలేదు. నాకు 5 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నారు. నాకెన్నో కుటుంబ బాధ్యతలున్నాయి. కానీ నా బరువు బాధ్యతలన్నీ బాబానే చూసుకుంటున్నారు. నేనెప్పుడు బాబాను ప్రత్యేకించి ఏ కోరిక తీర్చమని ప్రార్థించలేదు. మన కోరికలేమిటో, మనకు ఏది మంచిదో, ఏది ఇవ్వాలో ఆయనకి తెలియదా? మనం పలుమార్లు అడిగి విసిగిస్తేనే కానీ ఆయన మన కోరికలు తీర్చరా? మాకు సంబంధించిన విషయాలను బాబా ఇచ్చగా వదిలిపెట్టడంలోనే మాకు సంతృప్తి ఉంది. మేము ఆనందంగా ఉన్నాం.
డిసెంబర్ 9వ తేదీ 1936 షిరిడి. తుకారాం బర్క్ భూస్వామి మహర్. వయసు 40 సంవత్సరములు. షిరిడి. శ్రీ సాయిబాబాతో నాకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. 1912లో గోదావరి కాలువలకు మొదటిసారి నీళ్లు వదిలిన సమయంలో ఇక్కడికి 20 మైళ్ళ దూరంలో ఉన్న కరంజీగావ్ అను గ్రామానికి నేను ఉపాధి కోసం వెళ్ళదలిచాను. నేను ఇక్కడ నుండి బయలుదేరి కోపర్గావ్ రోడ్లో ఉండగా బాబా లిండి తోట నుండి వస్తూనూ వెళుతూనూ నాకు కనిపించారు. బాబా నా భుజంపై చేయి వేసి అనునయంగా వెళ్ళవద్దు అన్నారు. నేను వారి సలహాని పెడచెవిని పెట్టి కరంజీగాంకు వెళ్ళిపోయాను. నేను వెళ్ళిన మరుసటి రోజు నుండి నాకు జ్వరం వచ్చి చాలా రోజులు బాధపడ్డాను. జీవనోపాధి మాట అటుంచి సహాయం కొరకు అక్కడున్న మా దూరపు చుట్టాల దయపై ఆధారపడాల్సి వచ్చింది. 15 రోజుల తరువాత కాస్త కోలుకొని షిరిడి వచ్చాను. షిరిడి వచ్చిన తరువాత కూడా 45 రోజులు జ్వరంతో బాధపడ్డాను. తరువాత మా అమ్మను బాబా దగ్గరికి వెళ్ళి ఊది తెమ్మన్నాను. ఊది పెట్టుకున్న మరుసటి రోజు నుండి నా జ్వరం తగ్గిపోయింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. సెప్టెంబర్ 23వ తేదీ 1936 ఎంజీ ప్రధాన్ గుమస్తా, కలెక్టర్ కార్యాలయం, రెవెన్యూ డిపార్ట్మెంటు, వెంకటేశ్వర ప్రెస్, చాల్, శాండిస్ రోడ్ దగ్గర, బొంబాయి. నేను సాయిబాబా గురించి విని ఉన్నాను. నా కుమారుని దత్తాత్రేయ 7 ఏళ్ల వయసులో అకస్మాత్తుగా మరణించాడు. దుఃఖభారంతో మా మనసు కుంగిపోయింది. సాయిబాబాను దర్శించాలని అనుకున్నాను. ఒకరోజు నాకు ఒక కల వచ్చింది. కలలో 5 సాధువులు కూర్చుని ఉండటం చూశాను. మీలో సాయిబాబా ఎవరు అని నేను వారిలో ఒకరిని అడిగాను. అతడు సాయిబాబాను చూపించాడు. అంతటితో కల ముగిసింది. తర్వాత బాబాకు సమర్పించేందుకు జంజీరాలోనున్న మా తోట నుంచి సీతాఫలాలు, రామఫలాలు తీసుకొని షిరిడి వెళ్ళాను. నేను మసీద్ చేరి బాబాను దర్శించి ఫలాలు సమర్పించి వాని ముందు కూర్చున్నాను. నాకు కలలో సాయిబాబా రూపం ఎలా కనపడిందో షిరిడిలో బాబా సాక్షాత్తు అలాగే ఉన్నారు. అప్పుడు సాయిబాబా నన్ను తీవ్రంగా తిడుతూ, ఎందుకు తెలివి తక్కువవాడు కొడుకు చనిపోయినందుకు బాధపడుతున్నాడు? చనిపోవడం అంటే భూమిలో కలిసిపోవడమే. శరీరము ఎప్పటికైనా మట్టిలో కలిసిపోవాల్సిందే. దానికి దుఃఖించడం ఎందుకు అన్నారు. తర్వాత నా వైపు చూస్తూ, నీ రామఫలాలు అంతటా వెదజల్లు అన్నారు. నీవు సంపాదించిన విజ్ఞానమంతా అందరికీ పంచిపెట్టు అన్నది ఆ మాటలకు అర్థమని నేను భావించాను. తర్వాత బాబా అక్కడున్న భక్తులతో మా ఇల్లు, తోటలో ఏ ప్రదేశంలో ఎన్ని సీతాఫలం, రామఫలం చెట్లున్నవి తరచూ చూస్తున్నట్లు వర్ణించారు. అంతేకాదు 15 రోజుల క్రితం నా కొడుకు మరణించాడని, అందుకు నీవు వృద్ధాగా దుఃఖిస్తున్నావని కూడా చెప్పారు. నేను షిరిడీలో 4 రోజులున్నాను. ఈ 4 రోజుల్లో ఎందరో భక్తులు వారిని దర్శించారు. బాబా ఒకవైపు నా దుఃఖాన్ని తొలగిస్తూనే నా గురించే కాక తమ దగ్గరకు ఉన్న భక్తుల వృత్తాంతాలు తమకు తేట తెల్లమని నాకు తెలియజేయడం ద్వారా వారిపై నాకున్న భక్తి విశ్వాసాలు దృఢపరిచారు. నా ప్రథమ షిరిడీ యాత్ర సెలవు మంజూరు కావటం, వెంటనే ప్రయాణానికి డబ్బు సమకూరటంతో మొదటిసారిగా నాకు బాబా పట్ల నమ్మకం కలిగింది. బాబా దేనిని పట్టించుకోనట్టు ఉదాసీనంగా ఉండి చాలా తక్కువగా మాట్లాడేవారు. వారు సదా అంతర్ముఖులై ఉండి నిశ్చలంగా మత్తులో ఉన్నవాని వలె లేదా పిచ్చివాని వలె కనిపించేవారు. ఇది నేను షిరిడీలో ఉన్న 4 రోజుల్లో గమనించిన విషయం. నేను తిరిగి 1935 వరకు నేను షిరిడీ వెళ్ళినప్పటికీ
నాకు బాబాపై ఏర్పడిన నమ్మకం నా ప్రాపంచిక ఆధ్యాత్మిక ఉన్నతికి ఎంతో దోహదపడింది. నాకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా బాబా స్వప్న దర్శనం ద్వారా నన్ను ఆదుకునేవారు. కానీ గత 2 సంవత్సరాలుగా నాకు అలాంటి దర్శనాలు కలగలేదు. బాబా సమాధి చెందిన ఎన్నో సంవత్సరాలకు నా కుమారుని బ్రతికించిన అపూర్వ సంఘటన గురించి చెప్పి తీరాలి. 1932లో నా చిన్న కుమారునికి తీవ్రంగా జ్వరం వచ్చింది. 3-4 రోజుల జ్వరం తర్వాత వాడి నాడి అందక నాకు అనుమానం వచ్చి మా డాక్టర్ మిస్టర్ కే ఎంబీబీఎస్కు కబురు పెట్టాను. అతను క్షుణ్ణంగా పరీక్షించి నాడి ఆగిపోయిందని, బిడ్డ మరణించాడని చెప్పాడు. నా భార్యను ఓదార్చడం కూడా మొదలుపెట్టాడు. కానీ పిల్లవాడు మరణించాడని నేను నమ్మలేకపోయాను. పిల్లవాడి ముందు బాబా ఫోటో పెట్టి వాడి నుదుట ఊది రాసి బాబాను ఆర్తిగా ప్రార్థించసాగాను. అది చూసి డాక్టర్ మాది మూఢనమ్మకం అన్నాడు. కానీ నేను సాయిబాబా భగవంతుడని, వారు తప్పక నా బిడ్డను బ్రతికిస్తాడని చెప్పారు. ఇలా 45 నిమిషాలు గడిచిన తర్వాత పిల్లవాడికి స్పృహ వచ్చి లేచి కూర్చున్నాడు. ఏమీ జరగనట్లు ఆడుకోసాగాడు. ఇది బాబా చేసిన అద్భుత లీల. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. మే 3వ తేదీ 1936. మామ దుబే ఉరఫ్ కాశీనాథ్ దుబే, అంగడి యజమాని, వయసు 70 సంవత్సరాలు, బ్రాహ్మణుడు, పూర్ణ. ఇతని అనుభవాలు సాయిలీలా మాసిక్లో పార్ట్ 2, 3, పేజీ 607లో కూడా ప్రచురింపబడ్డాయి. నాకు మొదటి నుండి సాధు సత్పురుషులపై సదభిప్రాయం ఉండేది కాదు. 1909లో నేను కోపర్గాంలో ఉండగా ఒక ఆవిడ నా దగ్గర 10 రూపాయలు అప్పుగా తీసుకునింది. తను ఔరంగాబాద్ వెళ్తున్నానని, తిరిగి రాగానే అప్పు తీరుస్తానని చెప్పింది. సాయిబాబా అనే గొప్ప మహాత్ములు షిరిడీలో ఉన్నారని కూడా తెలిపింది. నేను బాబా గురించి వినడం అదే మొదటిసారి. ఆమె తీసుకున్న డబ్బు తిరిగి ఇస్తే ఆమె తిరిగి ఇస్తుందనే నమ్మకం నాలో లేదు. ఆ డబ్బు సాయిబాబాకే సమర్పిద్దామని నేను అనుకున్నాను. తర్వాత నేను ఔరంగాబాద్కు వెళ్ళాను. అక్కడ ఆమె కనపడి ఊహించని విధంగా నా దగ్గర తీసుకున్న అప్పు చెల్లించింది. కొన్ని రోజుల తర్వాత నేను షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. నా మరొక విషయం బాబాతో చెప్పలేదు. కానీ బాబా మొదటి రోజు 4 సార్లు దక్షిణ అడిగి మొదట 5 రూపాయలు, తర్వాత 2 రూపాయలు, ఆ తర్వాత 2 రూపాయలు, చివరిగా 1 రూపాయి, మొత్తం 10 రూపాయలు తీసుకున్నారు. నేను 3 రోజులు అక్కడ ఉన్నప్పటికీ తర్వాత 2 రోజులు వారు నన్ను దక్షిణ అడగలేదు. నేను వారికి సమర్పిద్దామనుకున్న మొత్తాన్నే సరిగ్గా బాబా అడిగి తీసుకున్నారు. మే 23వ తేదీ 1936. రామచంద్ర వామన్ మోడక్, బిఏ ఇంజనీరు, పేరుగేటు వద్ద, సదాశివపేట, పూనా. సాయిలీలా మాసిక్ ఓవి పార్ట్ 9, పేజీ 399. ఊదీ ప్రభావంతో ఇంటి నుండి పాములను తరిమివేయుట. నేను మొదట సాయిబాబా దగ్గరికి 1909 ప్రాంతంలో వెళ్ళాను. వారిని చూసి నేను ఎంతో ప్రభావితం అయ్యాను. అందుకే షిరిడీకి తరచుగా వెళ్ళేవాడిని. నేను చివరిసారి 1916లో షిరిడీ వెళ్ళాను. నా షిరిడీ యాత్రలన్నిటిలోకి 1912లో వెళ్ళినది అతి ముఖ్యమైనది. అప్పుడు నేను పశ్చిమ ఖాందేశ్ మున్సిపల్ మరియు స్థానిక అకౌంట్స్ విభాగంలో సీనియర్ గవర్నమెంట్ ఆడిటర్గా, అంటే లెక్కలు తనిఖీ చేసే అధికారిగా పనిచేస్తున్నాను. మా హెడ్ క్వార్టర్స్ బొంబాయిలో ఉండేది. కానీ నా భార్య పిల్లలను నేను ధూలేలో ఉంచాను. 1912లో ఉద్యోగరీత్యా నాకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ముఖ్యంగా ఒక ఉన్నతాధికారికి నేనంటే పడేది కాదు. అతను నన్ను ఉద్యోగం నుండి తప్పించే అవకాశం కోసం ఎదురు చూడసాగాడు. నా పై అధికారులు నన్ను శాఖాపరమైన పరీక్షలకు హాజరు కమ్మని ఒత్తిడి తెచ్చారు. అప్పుడు ఆ అధికారికి నన్ను ఉద్యోగం నుండి తొలగించేందుకు గాని లేదా ఏకంగా అనర్హునిగా ప్రకటించేందుకు గాని మంచి అవకాశం ఉంది.
అందువల్ల నేను పరీక్షలను ఎదుర్కొని ఉత్తీర్ణుడినై ప్రమోషన్ పొందడమా, లేక 120 రూపాయల జీతంతో క్షేమంగా ఉన్న ఉద్యోగంలోనే ఉంటూ పరీక్షలు హాజరు అవడానికి నిరాకరించడమా అన్న సమస్య ఎదురయింది. సాయిబాబా గొప్ప శక్తి కలవారని, కరుణామయులని తెలిసిన నేను ఇటువంటి గడ్డు పరిస్థితులలో నాకు దారి చూపించి నన్ను సరైన మార్గంలో నడిపించగల సమర్థులు వారు ఒక్కరేనని నమ్మాను. ఎవరికీ చెప్పకుండా, సెలవు తీసుకోకుండా బొంబాయి నుండి షిరిడి నా అధికార పరిధిలో లేని ప్రాంతం బయలుదేరాను. బాబాను దర్శించి మరుసటి రోజు మధ్యాహ్నానికి తిరిగి బొంబాయి రావచ్చునని తలచి సెలవు కూడా పెట్టలేదు. నేను షిరిడి వెళ్ళి బాబాను దర్శించాను. బాబా సన్నిధిలో భక్తులు ఎంతో ఉపశమనం పొందుతారు. చింతలన్నీ తొలగిపోయి మనసు ఆనందంతో నిండిపోతుంది. నేను కూడా అదే విధమైన అనుభూతికి లోనయ్యాను. మరుసటి ఉదయం 7 గంటలకే సాధారణంగా భక్తులు ఈ సమయంలోనే తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి అడుగుతారు. బాబా దగ్గర సెలవు తీసుకోవడానికి మసీదుకు వెళ్ళాను. కానీ నాకు బాబా నుండి అనుమతి లభించినందున నేను బొంబాయి బయలుదేరలేకపోయాను. నేను సెలవు పెట్టకుండా, అధికారుల అనుమతి తీసుకోకుండా అక్రమ పద్ధతిలో షిరిడి వచ్చానని, కనీసం భార్యాబిడ్డలకు కూడా చెప్పలేదని సర్వజ్ఞులైన బాబాకు తెలుసు. ఇప్పుడు నేను ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వచ్చినా బాబానే బాధ్యత వహించాలి. శ్యామకు నా ఇబ్బందులన్నీ తెలిసినందువలన నా తరపున బాబా దగ్గరికి వెళ్ళి, అతను వచ్చి చాలా రోజులయ్యింది, బొంబాయి వెళ్ళడానికి అనుమతించండి అని అడిగాడు. బాబా కోపంతో, అతను నిన్ను చూడడానికి వచ్చాడా లేక నన్ను చూడడానికా అని ప్రశ్నించి నా వైపుకు తిరిగి, ఏమి నీవు నన్ను చూడడానికి వచ్చావా లేక శ్యామానా అన్నారు. ఇంకా అంతా సవ్యంగానే జరుగుతుందని, నా ఉద్యోగ విషయంలో కానీ ఇతర విషయాలలో కానీ నాకెలాంటి ఇబ్బందులు రావని బాబా హామీ ఇచ్చారు. బొంబాయిలో శాఖాపరమైన పరీక్ష జరిగే రోజు కూడా బాబా నన్ను షిరిడీలోనే ఉంచారు. దీనిని బట్టి నేను పరీక్ష రాయకపోవడమే నాకు మంచిదని వారు నిర్ణయించినట్లుగా తెలుసుకున్నాను. షిరిడీలో ఉన్న 5వ రోజు రాత్రి నాకొక కల వచ్చింది. నేను ఇంటికి వెళ్ళినట్లు, నా చిన్న కూతురు సంతోషంగా నన్ను ఆహ్వానిస్తూ, ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళారు నాన్న అని ప్రశ్నిస్తున్నట్లు కనిపించింది. నేను నిద్ర మేల్కొని, బాబా ఆ రోజు నేను ఇంటికి వెళ్ళేందుకు తప్పక అనుమతిస్తారని తలచి దుస్తులు మార్చుకొని అన్నీ సర్దుకొని తయారయ్యాను. నాతో ఉన్న నా స్నేహితుడు ఆ రోజు కూడా బాబా అనుమతిస్తారన్న నమ్మకం లేదని చెప్తున్నా వినకుండా బయలుదేరి మసీదు గేటు దగ్గరకు వచ్చాను. అప్పుడు బాబా కోప ఆవేశాలతో ఊగిపోతూ చేతిలో ఒక రాయి పట్టుకుని మసీదులో అటు ఇటు తిరుగుతూ పెద్దగా అరుస్తున్నారు. నేను గేటు దగ్గర నిలబడి ఉండడం గమనించారు. 10 నిమిషాల తర్వాత వారు శాంతించి గద్దెపై కూర్చున్నారు. సాధారణంగా భక్తులు వారు ఆ స్థలంలో కూర్చున్నప్పుడే వెళ్ళి వారి ఆశీస్సులు తీసుకుంటారు. నేను వెళ్ళి వారి పాదాలకు నమస్కరించాను. బాబా స్వయంగా ఊది తీసుకుని వెళ్ళు అన్నారు. ఆ విధంగా నాకు అనుమతి లభించింది. కానీ నా సమస్యకు వారి నోటి నుండి ఖచ్చితమైన సమాధానం ఆశించిన నేను, నన్ను పరీక్షకు హాజరవ్వకుండా ధూలే వెళ్ళమంటారో లేక పరీక్ష వ్రాయడానికి నేరుగా బొంబాయి వెళ్ళమంటారో తెలుసుకోవాలని, నన్ను ఎక్కడికి వెళ్ళమంటారో దయచేసి చెప్పండి అని బాబాను అడిగాను. వారు, ఇంటికి వెళ్ళు, నీ కోసం పిల్లలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు అన్నారు. బాబా మాటల ద్వారా నా కల నిజమేనని నిర్ధారణ అయ్యింది. నేను ధూలే వెళ్ళి తరువాత అక్కడ నుండి బొంబాయికి వెళ్ళాను. సాధారణ పరిస్థితుల్లో అయితే నేను బొంబాయి చేరి ఆఫీసుకు వెళ్ళగానే అనుమతి లేకుండా గైరు హాజరైనందుకు ఇబ్బందులు ఎదురయ్యేవి. కానీ చిత్రంగా అంతా సవ్యంగా జరిగిపోయింది. నేను ఎక్కడికి క్యాంపుకి వెళ్ళినా నాతో పాటు నా గుమస్తాలు కూడా వస్తారు. కానీ వారికి నేను ఎక్కడికి వెళ్ళింది తెలియక ఆశ్చర్యపోయారు. నా భార్య పిల్లలు మాత్రం నేను బొంబాయి ఆఫీసులోనే ఉన్నానని అనుకున్నారు. మొత్తానికి బాబా కృప వలన అనుమతి లేకుండా సెలవుపై వెళ్ళడం, అధికారికంగా గుర్తించకపోవడంతో ఉద్యోగపరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय. నేను
షిరిడి నుండి బొంబాయి వెళ్లేందుకు సహజంగా మన్మాడ్ మీదుగా వెళ్ళాలి. ఆ ప్రాంతపు డిప్యూటీ కలెక్టర్ మన్మాడ్ క్యాంపులో ఉండి నన్ను మన్మాడ్లో ఆగమని నాకు ఉత్తరం రాశాడు. నేను షిరిడి నుండి బయలుదేరుతూ డిప్యూటీ కలెక్టర్ను మన్మాడ్లో కలుసుకోవాలని అనుకుంటుండగా బాబా వదిలేయి, అతను అక్కడ లేడు, తొందర ఏమీ లేదు అన్నారు. బాబా అలా ఎందుకు చెప్పారో నాకు అర్థం కాలేదు. నేను మన్మాడ్లో దిగేటప్పటికే డిప్యూటీ కలెక్టర్కు ఏదో టెలిగ్రామ్ వచ్చిందని, క్యాంపు రద్దు చేసి ఇంకో చోటికి వెళ్ళాడని తెలిసింది. ఎప్పటిలాగే బాబా చెప్పింది నిజమైంది. షిరిడీలో ఉన్న 6 రోజుల్లో నాకు ఆధ్యాత్మిక అనుభవాలను ప్రసాదించి ఎంతో ప్రభావితం చేశారు. వారే నాకు సర్వస్వమని, నా ఇహపర విషయాల గురించి నేను ఆలోచించవలసింది ఏమీ లేదని అనిపించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ గురుజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. నేను షిరిడీలో గడిపిన రోజులు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి, విలువైనవి. నాకు వేదాంత శాస్త్ర గ్రంథాధ్యయనం పట్ల మక్కువ గురి. బాబా పట్ల ఎందరో భక్తులకు ఉన్నంత భక్తి శ్రద్ధలు నాకు ఉండేవి కావు. అప్పటికి నా మనసులో ప్రాపంచక వాసనలు పోలేదు. 1912లో నేను బాబా నుండి ఏమి పొందాను అన్నదానికి 1914లో నాకు నిదర్శనం దొరికింది. మార్గదర్శిగా సాయిబాబా విలువను, వారు నాకు ప్రసాదించిన అనుభవాలను మరొక గొప్ప మహాత్ముడు నా మనసుకు హత్తుకునేలా తెలియపరిచారు. ధూళేకు వెళ్లే మార్గంలో ఉన్న సోన్గిర్లో గోవిందభువ అనే గొప్ప మహనీయులున్నారని, నేను ఇంటికి వెళ్లే దారి అదే గనుక వారిని దర్శించమని ఒక స్త్రీ నాతో చెప్పింది. కానీ నేను మధ్యలో ఆగడానికి వీలుపడని విధంగా కార్యక్రమాన్ని రూపొందించుకొని నేరుగా ధూళేకు టాంగా మాట్లాడుకున్నాను. విధి విలాసం వల్ల నేను మా వంటవాడు కలిసి ప్రయాణిస్తూ ఉన్న టాంగా మధ్యలో చెడిపోయి సరిగ్గా సోనిగిర్ వద్ద ఆగిపోయింది. టాంగా ఇనుప చక్రం బయటకు వచ్చేయడంతో అది సరిచేయడానికి 3 గంటలు పడుతుందని చెప్పారు. నా వంటవాడు స్నానం చేసి బువాగారి దర్శనం చేసుకొని నన్ను సంప్రదించకుండానే మా యజమాని నేను తమ దర్శనానికి రావచ్చునా అని అడిగాడు. స్నానం చేసి రమ్మను అని బువాగారు చెప్పారట. నేను స్నానం చేసి 1 రూపాయి కొబ్బరికాయ తీసుకుని వారి దర్శనానికి వెళ్ళాను. వారు, అరే దుష్టుడా, నీకు అమూల్యమైనది లభించింది. నువ్వు దానిని కొంతకాలం రుచి చూసి కూడా వ్యర్థమైన వాటి కోసం అక్కడికి ఇక్కడికి పరుగులు తీస్తున్నావెందుకు అని అడిగారు. వారు చెప్తున్నది 1912లో నాకు బాబా నుండి లభించిన అపూర్వ అనుభవం గురించేనని అనుకున్నాను. అయినా పర్వాలేదులే, నీవు నీ స్వగృహానికి వచ్చావు అని పలికి తనకు సాయిబాబాకు తేడా లేదని చెప్పారు. ఆ తరువాత నన్ను భిక్ష ఏర్పాటు చేయమన్నారు. పూరీలు పాయసం చేయించమన్నారు. దానర్థం ఆ రోజు మఠంలో ప్రసాదానికి అయ్యే ఖర్చు నేను భరించాలని తెలుసుకున్నాను. నేను అలాగే చేశాను. వంటకాలు తయారైన తరువాత పూరీలు పాయసం బువాగారి ముందుంచి తినమని అభ్యర్థించాను. మా దగ్గరున్న లోటా నిండా నీరు నింపి వారి ముందుంచాను. బువా లోటాలోని నీటిలోనికి తమ వేలును ముంచి అందులో నుండి అద్భుతమైన రీతిలో ఒక సన్నని పూరీని బయటకు తీసి, మేము ఇక్కడ పూరీ తయారు చేశాం అంటూ దానిని తిన్నారు. మఠంలో చేసిన పూరీ లావుగా గరుకుగా ఉంది. కానీ
వారు తీసిన పూరి సన్నగా మృదువుగా ఉంది. నీటి నుండి పూరి తీసిన వారి అపూర్వ శక్తిని చూసి మేము ఆశ్చర్యాలలో మునిగిపోయాము. అంతటి శక్తి సంపన్నులైన బువాగారు 1912లో నేను సాయిబాబా నుండి పొందిన అనుభవాలను ఎంతో విలువైనవని ధృవపరిచారు. నాకు ఆరోగ్యం ఎప్పుడూ సరిగ్గా ఉండేది కాదు. కంటికి సంబంధించిన సమస్యతో ఎక్కువగా బాధపడేవాడిని. నాకు ఒక కంటికి చూపు పోయింది, మరో కంట్లో పొరలు ఏర్పడుతున్నాయి. నేను ప్రతి గురువారం పూజిస్తూ నిరంతరం స్మరించే సాయిబాబా నా ఇహపర అవసరాలన్నింటినీ తీరుస్తున్నారు. నా ప్రాపంచక పారమార్థిక భవిష్యత్తు గురించి నాకెలాంటి చింత లేదు. అవి రెండు బాబా చేతులలో ఉన్నాయి. ఆయన నన్ను రక్షిస్తారు. నాపై వారికి ఉన్న కరుణను ఈ క్రింది సంఘటన తెలియజేస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ ముని శరద్ బాబూజీ కీ జై. 1916లో నాసిక్లో నేను జ్వరం, దగ్గుతో బాధపడ్డాను. వైద్య వృత్తిలో ఉన్న నా చిన్ననాటి స్నేహితుడొకడు నాకు చికిత్స చేశాడు. నాకు వచ్చినది ఊపిరితిత్తుల నాళమునకు సంబంధించిన రోగమని నిర్ణయించి క్లోరల్ హైడ్రేటు అను మందు వాడమని చెప్పాడు. కానీ నా భార్య నాకు వచ్చిన జబ్బు సామాన్యమైనది కాదని భయపడి బాబాను ప్రార్థించిన డాక్టర్ కల్నల్ బక్లేకు కబురు పెట్టింది. డాక్టర్ బక్లే వచ్చి నన్ను పరీక్షించి నా రోగాన్ని డబుల్ న్యూమోనియాగా నిర్ధారించాడు. మొదట పరీక్షించిన డాక్టరు తప్పుగా రోగ నిర్ధారణ చేశాడని, అతను వాడమన్న మందు ప్రమాదకరమైనదని చెప్పి దానిని వాడకముందే అవతల పారేశాడు. అతని చికిత్సతోనూ బాబా అనుగ్రహంతోనూ నేను కోలుకున్నాను. బాబా సరైన సమయంలో నా భార్యకు ప్రేరణ ఇచ్చి ప్రమాదకరమైన మందు నాకు ఇచ్చేలోగా మంచి డాక్టర్కు కబురు పంపే ఏర్పాటు చేసి నన్ను కాపాడారు. నాకు బాబాను పలుమార్లు దర్శించే అవకాశం లభించలేదు. నా భార్య కూడా వారి పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. 1916లో నేను నా భార్య షిరిడీ వెళ్ళి వారిని దర్శించి అదే రోజు తిరిగి వచ్చేశాము. అదే నేను బాబాను చివరిసారి దర్శించడం. బాబా ఎక్కడికి పోలేదు, వారు జీవించే ఉన్నారు. వారు సూక్ష్మ అదృశ్య రూపంలో మార్గదర్శకత్వం వహిస్తూ అన్ని విషయాలలో నాకు సహాయం చేస్తూనే ఉన్నారు. ఇది నాకు అనుభవపూర్వకంగా ఎన్నో విషయాలలో నిదర్శనమయ్యింది. ఉదాహరణకు నేను 1919లో 81 రూపాయల 8 అణాల పెన్షన్తో పదవీ విరమణ చేశాను. నేను పదవీ విరమణ చేయడం మంచిదయ్యింది. ఎందుకంటే వెంటనే నా స్నేహితుని మిల్లులో నెలకు 250 రూపాయల జీతంతో ఉద్యోగంలో చేరాను. 1919 నుండి 1930 వరకు నేను ఆ ఉద్యోగంలో ఉన్నాను. ఈ ఏర్పాటంతా బాబానే చేశారు. మే 26వ తేదీ 1936 గోపాల్ భాస్కర్ దాతార్, BA LLB ప్లీడరు, బ్రాహ్మణుడు, స్టేషన్ రోడ్డు, థానా. 1917లో నేను అహ్మద్నగర్లో ఉన్నప్పుడు సాయిబాబాను దర్శించేందుకు నాకు అవకాశాలు వచ్చాయి. కానీ వారి గురించి విన్న కొన్ని వ్యాఖ్యల వల్ల నాకు వారిపై విముఖత ఏర్పడి షిరిడీ వెళ్ళలేదు. వారు భక్తులను అడిగి దక్షిణ రూపంలో ఎంతో డబ్బు తీసుకుంటారని, వారు స్నానం చేసిన నీటిని భక్తులు తీర్థంగా సేవిస్తారని మొదలైన విషయాలు విన్న నాకు వ్యతిరేక భావము ఏర్పడింది. అంతేకాదు, నేనెంతో గౌరవించే నారాయణ్ మహారాజ్ ప్రవర్తనతో సాయిబాబాను పోల్చి చూశాను. ఒకసారి నేను
మరికొందరు కలిసి నారాయణ్ మహారాజ్ గారిని దర్శించి అందరం వారికి రూపాయి చొప్పున దక్షిణగా ఇచ్చాము. వారు మేమిచ్చిన రూపాయికి కలకండ ప్రసాదం చేర్చి తిరిగి మాకే ఇచ్చేశారు. తర్వాత ఉపాసిని బాబా జీవిత చరిత్ర చదివి వారి ప్రసంగాలు విని బొంబాయిలో వారిని దర్శించి సాకోరి వెళ్ళాను. 1931లో ఉపాసని లీలామృతం చదివాను. అందులో శ్రీ సాయిబాబాను గురించి వ్రాసిన విషయాలు నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. ముందు సాకోరి వెళ్ళి అక్కడి నుండి షిరిడీ వెళ్ళాను. షిరిడీలో బాబా చిత్రపటంలో ప్రకాశిస్తున్న వారి నేత్రాలు, వారు నివసించిన మసీదు ధుని చూసిన తరువాత వీరు ఒక సద్గురువు అని నా మనసులో అనుకున్నాను. అటు తరువాత సాయి లీలా మాసిక్ చదివాను. ఆ పత్రికలో అనుభవాలు అన్న శీర్షికన ధారావాహికంగా వస్తున్న దాబోల్కర్ రచించిన గ్రంథం చదివిన తరువాత బాబానే నా గురువు అన్న నమ్మకం ఏర్పడింది. అప్పటి నుండి వారినే ఆశ్రయించాను. కొన్ని అనుభవాల ద్వారా నా నమ్మకం స్థిరపడింది. మా ఇంట్లో ఒక ఆవిడ చాలా కాలం నుండి ఒంటి నొప్పులతో బాధపడుతుండేది. వైద్య చికిత్సలేవి నయం చేయలేకపోయాయి. నేను దాబోల్కర్, హేమాత్ పంత్ రచించిన పుస్తకాన్ని బిగ్గరగా చదువుతున్నాను. పాము నోట పడిన కప్ప వృత్తాంతంలో సాయిబాబా కప్పనెలా రక్షించింది తెలిపే అధ్యాయాన్ని ఆ రోజు నేను చదువుతుండగా ఆమె మగత నిద్రలోనే విని, ఓ సాయిబాబా, కప్ప వంటి జీవులపైనే నీకు జాలి ఉన్నప్పుడు మానవ జన్మ ఎత్తిన మాపై దయలేదా అని ప్రార్థించింది. అప్పుడు గోడకున్న కొయ్యమేకు నుండి వెలువడినట్లుగా, దసరాకు నాకు 5 రూపాయల దక్షిణ ఇస్తావా అనే మాటలు వినిపించాయి. తనకు నయం అయినట్లయితే తప్పక ఇస్తానని ఆమె సమాధానం చెప్పింది. తరువాత ఆమె పూర్తి మెలకువ స్థితికి వచ్చింది. తనకు కలిగిన అనుభవం గురించి నాకు చెప్పి తన చందాగా 5 రూపాయలు దసరా ఉత్సవాలకు పంపమంది. నేను వెంటనే షిరిడికి 5 రూపాయలు పంపాను. ఆ రోజు సాయంత్రానికల్లా ఆమె బాధలు తగ్గిపోయాయి. ఇది 1931-32లో జరిగింది. ఆ తరువాత 1932లో నాకు బాబా తరచూ కలలో కల్పించేవారు. వారు చిన్న పిల్లలతో ఎలా ఆడుకుంటారో అలాగే కలలో నాతో ఆడుకునేవారు. ఒకరోజు ఉపాసిని బాబా నాకు సహాయం చేయమని సాయిబాబాను కోరినట్లు, బాబా అందుకు సమ్మతించినట్లు కల వచ్చింది. ఒకసారి నేనొక పెద్ద సమస్యలో చిక్కుకున్నాను. శాశ్వత నివాసం లేకుండా తిరుగుతూ ఉండే ఒక కక్షిదారుణ్ణి నేను కోర్టులో హాజరుపరచవలసి వచ్చింది. అతను నాకు రాసిన ఉత్తరాన్ని పోగొట్టడమో లేక ఎక్కడో పెట్టి మరచిపోవడమో జరిగింది. ఎంత వెదకినా అది కనబడలేదు. ఎంత ప్రయత్నించినా అతని గురించిన ఆచూకీని కనుక్కోలేకపోయాను. చివరికి బాబాను ఆర్తిగా ప్రార్థించాను. మరుసటి రోజు ఆఫీసులో ఏదో వెదకుతూ బీరువాపై చేయి పెట్టడం తటస్థించినప్పుడు ఆ ఉత్తరం నా చేతికి తగిలింది. దాంతో కక్షిదారుణ్ణి అనుకున్న సమయానికి కోర్టులో హాజరుపరచగలిగాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. 2-3 సంవత్సరాల క్రితం దూర ప్రాంతంలో ఉన్న కోర్టు వారు నన్ను ఒక కేసు తాలూకు సాక్షిని విచారించేందుకు నియమించారు. ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు, విచారణ ఫలితాలు మొదలైన వివరాలున్న ఫైలు నాకు పంపారు. నేను దానిని ఎక్కడో పెట్టి మర్చిపోయాను. దానికోసం చాలా చోట్ల గాలించాను, కానీ అది దొరకలేదు. నా నిర్లక్ష్యాన్ని కోర్టుకు తెలియచేసి మరలా పేపర్లు పంపించమని అభ్యర్థించాల్సి వస్తుందని అనుకున్నాను. అప్పుడు పండరీ యాత్రకు వెళుతున్న ఒక వార్కరీ, పండరీ యాత్ర క్రమం తప్పక చేసేవాడు, మా ఇంటికి వచ్చాడు. కొన్ని రోజుల పాటు అతనిని ఎంతో శ్రద్ధగా సేవించాను. అతనికి నా సమస్య వివరించాను. అతను అది తప్పక దొరుకుతుంది అని చెప్పాడు. నేను ప్రతిదినం బాబాను కూడా ప్రార్థించేవాడిని. ఆ యాత్రికుడు వెళ్ళిన మరుసటి రోజు
వేరే కేసుకు సంబంధించిన పేపర్ల మధ్య నేను వెతుకుతున్న పేపర్లు దొరికాయి. మరణించిన వారికి శ్రాద్ధ కర్మలు చేయడం లాంటి ఆచారాలపై మొదట్లో నాకు నమ్మకం ఉండేది కాదు. సంఘ సంస్కరణ భావాల ప్రభావంతో అవన్నీ అర్ధరహితమైన మూఢనమ్మకాలుగా పరిగణించేవాడిని. కానీ నేను సాయి భక్తుడైన తరువాత, ముఖ్యంగా బొంబాయి కుర్లా కోర్టులో గుమస్తాగా పనిచేస్తున్న నాచ్నే సాయి భక్తుని అనుభవం విన్న తరువాత వీటిపై నమ్మకం ఏర్పడింది. ఈ మధ్యనే నాచ్నే భార్య పసిబిడ్డను వదిలి చనిపోయింది. భార్యను ప్రేమించే నాచ్నే ఆమెకు సద్గతి కలగాలని నాసిక్ వెళ్లి గోదావరి తీరంలో శ్రాద్ధ కర్మలు జరిపించదలిచాడు. కానీ అతనికి ఇలాంటి విషయాలేమీ తెలియవు. ఏమి చేయాలో, ఎంత ఖర్చు అవుతుందో కూడా తెలియదు. ఇలా భయపడుతూనే 80 రూపాయలు తీసుకొని బయలుదేరాడు. రైల్లో అతనికి ఇతర ఇబ్బందులు ఎదురైనప్పుడు అతని తోటి ప్రయాణికుడు ఎంతో సహాయం చేశాడు. ఆ ప్రయాణికుడు నాచ్నే ఆదుర్దా తెలుసుకొని నాచ్నే దగ్గర ఉన్న డబ్బుతోనే అన్ని క్రతువులు జరిపించేలా చూస్తానని చెప్పాడు. అతను నాచ్నేతో పాటు అన్ని ప్రదేశాలకు వెళ్ళి క్రతువులన్నీ జరిపించి ఎక్కువ ఖర్చు కాకుండా చూసుకున్నాడు. అతను చెప్పిన వివరాల ప్రకారం బొంబాయిలోని ఒక సంస్థలో అడ్రస్, ఇతర వివరాలు కూడా ఇచ్చాడు. ప్యూన్గా పనిచేస్తున్న అతను శూద్రుడై ఉండి కూడా ఈ శ్రాద్ధ కర్మలన్నీ శాస్త్రోక్తంగా జరిపించడం ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. నిస్వార్థంగా నాచ్నే నుండి ఒక పైసా కూడా ఆశించకుండా అన్ని రోజులు నాచ్నేతో ఉన్న స్నేహితుడు పక్షం రోజులలో తిరిగి కలుసుకుంటానని చెప్పి వెళ్ళిపోయాడు. కానీ అతను తిరిగి కలవలేదు. నాచ్నే అతను చెప్పిన చిరునామా ప్రకారం వెళ్ళి చూడగా ఆ సంస్థలో అటువంటి ప్యూన్ ఎవరూ లేరని తెలిసింది. అట్లా తెలివైన ప్యూన్ రూపంలో సాయిబాబానే వచ్చి కష్టకాలంలో తనకు సహాయం అందించారని నాచ్నే అనుకున్నాడు. సర్వం తెలిసిన సాయిబాబానే ఆ భక్తునికి శ్రాద్ధ కర్మల విషయంలో తోడుండి అంత సహాయం చేశారంటే అటువంటి కర్మలు తప్పక చేయాలని, చేస్తే ఉపయోగం ఉంటుందని నాకు అనిపించింది. నాచ్నే ఉదంతం తెలిసినప్పటి నుండి నేను ఈ కర్మ క్రతువులన్నీ చేస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. కాశీనాథ్ ఖండేరావు గార్డే, BA LLB, రిటైర్డ్ సబ్జెక్ట్, వయస్సు 65 సంవత్సరాలు, కాంగ్రెస్ నగర్, నాగపూర్. మా వంశగురువు రామచంద్ర టికోట్కర్, నా గురువు రామదాస్ బీడ్కర్ మహారాజ్. వీరు జ్ఞాని, మహాశక్తి సంపన్నులు. వీరు నాకు ఉపదేశమిచ్చారు. తాము యాత్రలలో ఎందరో మహాత్ములను, సాధుపురుషులను దర్శించామని, నన్ను కూడా ఈ మహాత్ములను దర్శించి వారి ఆశీర్వాదాలు తీసుకోమని చెప్పారు. వారు దర్శించిన మహాత్ముల పేర్లను కూడా నాకు చెప్పారు. ఈ మహాత్ములందరూ ఒకే కుటుంబంలా మెలుగుతుంటారని, నేను వారిని దర్శించినప్పుడు నన్ను వారికి సంబంధించిన వాడిగా గుర్తించి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తారని వివరించారు. అప్పుడు తమ బోధన యొక్క విలువ, మహత్యం నాకు అవగతం కాగలవని అన్నారు. వారు చెప్పిన మహాత్ములలో షిరిడి సాయిబాబా ఒకరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. నా గురువు బీడ్కర్ మహారాజ్ 1897లో నన్ను షిరిడీలో ఉన్న శ్రీ సాయి మహారాజ్ను దర్శించమని ఆదేశించారు. తాము స్వయంగా బాబాను 25 సంవత్సరాల క్రితం 1873 ప్రాంతంలో దర్శించమని కూడా చెప్పారు. 1912 నుండి 1913 లోపల నేను ఖాంగాలో సబ్ జడ్జిగా పనిచేసినప్పుడు
మే 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 మాసపు సెలవులో షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. వారు నన్ను చూస్తూనే ఎలాంటి పరిచయం లేకుండానే రావయ్యా రామ్దాస్ అంటూ హృదయపూర్వకంగా ఆహ్వానించారు. రామ్దాస్ నా పేరు కాదు, మా గురువు రామ్దాస్ బేడ్కర్ చెప్పిన విధంగానే హృదయపూర్వకమైన స్వాగతం లభించింది. రామ్దాస్ అనేది నా గురువు ప్రస్తావన గాని మా వంశగురువు రామచంద్ర ప్రస్తావన గాని అయి ఉంటుందని అనుకున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री సాయినాథ్ నిశరద్ బాబూజీకి జై. బాబాకు తన జీవితాన్ని అంకితం చేసి షిరిడీలో నివసిస్తున్న బాలాబాటే డక్కన్ కాలేజీ రోజుల నుండి నా స్నేహితుడు. అతని ఇంట్లోనే నేను బస చేశాను. నేను ఊరికి తిరిగి వెళదామని ప్రయత్నించిన ప్రతిరోజు బాబా రేపటి వరకు ఆగు అంటూ 6 రోజులు నాకు అనుమతి ఇవ్వకుండా షిరిడీలోనే ఆపేశారు. నా తిరుగు ప్రయాణపు ఖర్చుల కోసం 6-7 రూపాయలు ఉంచుకున్నాను. బాబా మొదట 2 రూపాయలు, తర్వాత 4 రోజులు రోజుకొక రూపాయి చొప్పున 4 రూపాయలు దక్షిణ అడిగి పుచ్చుకున్నారు. ఆ మర్నాడు నా జేబులో 3 అణాలు 6 పైసాలు మిగిలి ఉన్నాయి. బాబా తమంతట తామే ఆ 3 అణాల 6 పైసలు మాత్రం నీ దగ్గర ఎందుకు ఉంచుకుంటున్నావు? అవి కూడా దక్షిణగా ఇచ్చేయి, భగవంతుడు నీకు సమృద్ధిగా ఇస్తాడు అన్నారు. నేను వెంటనే నా దగ్గరున్న డబ్బును ఇచ్చేశాను. నేను షిరిడీ వచ్చే ముందు పూనాలోని రే మార్కెట్కెళ్ళి బాబాకు సమర్పించేందుకు మేలు రకం పయరి అంటే మామిడి పండ్లు 3 కొన్నాను. నేను బాబాను దర్శించిన వెంటనే ఆ పండ్లను సమర్పించాను. బాబా స్వీకరించి వాటిని చూస్తూ పండ్లు బాగున్నాయని సంతోషంగా మెచ్చుకున్నారు. వాటిని ముక్కలు కోసి తెమ్మన్నారు. తర్వాత వారొక ముక్క తీసుకుని మిగతావి ప్రసాదంగా భక్తులందరికీ పంచారు. పండ్లను కోసే ముందు భక్తులతో, బాబా ఇదిగో ఈ పండ్లను ఇతడు మార్కెట్లో కొని రుచి చూడకుండా కొన్న పండ్లన్నింటినీ తెచ్చి నాకు సమర్పించాడు. ఆ రోజు పండిట్ చేసిన విధంగా కాదు. ఆ పండిట్ నాకు సమర్పించాలని లడ్డూల ప్యాకెట్టు కొన్నాడు. ఇక్కడికి వచ్చే దారిలో గోదావరిలో స్నానం చేసిన తర్వాత అతనికి ఆకలయ్యి కొన్ని లడ్లను తిని మిగిలినవి తెచ్చి సమర్పించాడు. ఈ పండ్లు వాటి వలె శేషభాగం కాదు అన్నారు బాబా. బాబా మాటలు ఈ క్రింది విషయాలను తెలుపుతాయి. 1. భక్తులు తమ గురువుపై అచంచల భక్తి కలిగి ఉండాలి. నిర్లక్ష్యంతో శేష పదార్థాలు అంటే మిగిలినవి నైవేద్యంగా సమర్పించకూడదని తెలుపుతాయి. 2. షిరిడీకి ఎంతో దూరంలో జరిగే విషయాలన్నీ బాబా ఎరుకలోనివే అని మనకు తెలియజేయడం ద్వారా మనం బాబా పైన, మన గురువు పైన పెట్టుకున్న నమ్మకం పెరిగి బలపడుతుంది. నా వరకు బాబా చెప్పిన మాటల వలన నేను అంటిపెట్టుకుని ఉన్న గురువు పైన, వారి బోధనలపైన విశ్వాసం పెరిగి దృఢపడింది. 8వ రోజు నేను ఇంటికెళ్ళడానికి బాబా నుండి అనుమతి లభించింది. బాటే దగ్గర కొంత డబ్బు అప్పు తీసుకుని ఇంటికి బయలుదేరాను. నేను షిరిడీలో ఉన్న 8 రోజులలో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాను. ఒకరోజు హరిసీతారాం దీక్షిత్ ఒక పెద్ద కేసు గెలిచి షిరిడీ వచ్చాడు. కక్షిదారులు అతనికిచ్చిన సుమారు 1000 రూపాయల పారితోషకాన్ని వెండి రూపాయలుగా ఒక ట్రంక్ పెట్టె నిండా పోసి దక్షిణగా ఆ పెట్టెను బాబా ముందుంచాడు. బాబా
తమ 2 చేతులతో ఆ డబ్బును గుప్పెళ్లతో తీసుకుని మసీదు బయట అటువంటి అవకాశం కోసం గుంపులుగా వేచి ఉన్న ఫకీర్లు, పేదవారికి పంచేశారు. ఇలా కొద్ది నిమిషాలలో ఆ పెట్టెలోనున్న డబ్బంతా దానంగా ఇచ్చేయబడింది. తను కష్టపడి సంపాదించి తెచ్చిన డబ్బు అలా మాయమైపోయినందుకు దీక్షిత్ ముఖంలో లేశమంతైనా బాధ గాని అసంతృప్తి గాని కనిపించలేదు. ఇక నా స్నేహితుడు బాలాసాహెబ్ బాటేను గురించి 4 మాటలు చెప్తాను. కాలేజీలో ఉన్నప్పుడు అతను ఒక స్వేచ్ఛాజీవి, స్వతంత్ర భావాలు కలిగి ఉండేవాడు. యథేచ్ఛగా పొగ తాగుతూ, ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రోజే తిను, త్రాగు, ఆనందించు, రేపు మనం చనిపోతాం అనేదే అతని సిద్ధాంతం. పొగ పీల్చే అలవాటు లేని నేను ఎత్ర ఎత్ర బాటే తత్ర తత్ర ధూమా, ఎక్కడ బాటే ఉండునో అక్కడ పొగ ఉండును అని పరిహసిస్తూ ఉండేవాడిని. తర్వాత బాటే మామ్లతదారయ్యాడు. కలెక్టరు దగ్గర సమర్థత కలిగిన అధికారిగా మంచి పేరు కూడా సంపాదించాడు. అతను 5 సంవత్సరాల పాటు 1904, 1909 కోపర్గాం మామల్తదారుగా పనిచేశాడు. అప్పుడు బాబాను దర్శించడానికి వెళుతున్న విద్యావంతులైన తన స్నేహితులను వెక్కిరిస్తూ బాబా ఒక పిచ్చివాడని చెబుతూ ఉండేవాడు. బాబా ఒకసారి దర్శించిన తర్వాత వారిని గురించి ఒక అభిప్రాయానికి వస్తే బావుంటుందని అతని స్నేహితులు బాటేకు చెప్పారు. 1909లో అతను వారి మాట ప్రకారం షిరిడీలో క్యాంపు వేసి ప్రతిదినం బాబాను గమనించసాగాడు. ఇలా 4 రోజులు గడిచాయి. 5వ రోజు బాబా అతనిపై కాషాయ వస్త్రాన్ని కప్పారు. ఆ రోజు నుండి బాటే పూర్తిగా మారిపోయాడు. ఉద్యోగాన్ని గాని సంపాదనను గాని పట్టించుకోలేదు. ఆమరణాంతం షిరిడీలోనే ఉండి బాబా సేవ చేసుకుంటూ గడపాలని నిర్ణయించుకున్నాడు. అప్పటి నుండి నిత్య కర్మలు కొనసాగిస్తూ నిత్యం బాబా సమక్షంలో ఉపనిషత్తులు పారాయణ చేయసాగాడు. అంటే బాబా అప్పుడప్పుడు దానిపై వ్యాఖ్యానించేవారు. బాబా దీక్షిత్ చేత 1 సంవత్సరం సెలవు దరఖాస్తు వ్రాయించి బాటేచే సంతకం చేయించి ఆఫీసు వారికి పంపారు. ఉద్యోగంలో తిరిగి చేరడానికి కలెక్టర్ బాటేకు 1 సంవత్సరం గడువు ఇచ్చాడు. కానీ సంవత్సరం పూర్తయిన తర్వాత కూడా బాటే బాబాను వదిలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. బాటేలోని వైరాగ్యాన్ని పరిగణలోనికి తీసుకుని అతను ఉద్యోగం చేయలేడని నిర్ధారణ కాగా అతనిపై కనికరంతో నెలకు 30 రూపాయలు పింఛను మంజూరు చేశారు. అతని భార్య బిడ్డలు షిరిడీ వచ్చి అతనితో నివసించసాగారు. నేను అతనిలో వచ్చిన ఈ గొప్ప మార్పుకు కారణమేమిటని అడిగాను. బాబా తనపై కాషాయ వస్త్రం కప్పినప్పటి నుండి ఈ మార్పు వచ్చిందని చెప్పాడు. తన ఆలోచన దృక్పథం పూర్తిగా తొలగిపోయి దాని స్థానే నూతన దృక్పథం చోటు చేసుకుందని చెప్పాడు. బాబాతో నా అనుభవాల గురించి సంక్షిప్తంగా వ్రాశాను. నేను షిరిడీ సందర్శించడానికి గల కారణాలు, బాబా వద్ద నాకు లభించిన ఆదరణ గురించిన వివరాలు మరాఠీలో వెలువడిన మా గురువుగారి జీవిత చరిత్రలో ప్రచురించబడ్డాయి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. జూన్ 1వ తేదీ 1936. మేనతాయి గణేష్ కువలేకర్, వయసు 49 సంవత్సరాలు. తండ్రి నానాసాహెబ్ గణేష్, చందోర్కర్, కస్సా గణపతి ఆలయం దగ్గర, పూనా. నేను నానాసాహెబ్ చందోర్కర్ గారి పెద్ద కుమార్తెను. నాకు 2 తమ్ముళ్ళున్నారు. నా చిన్న తమ్ముడు బాపుకు ఇప్పుడు 40 సంవత్సరాలుంటాయి. నాకు 12-13 సంవత్సరాల వయసున్నప్పుడు 1899, 1900 మా కుటుంబ సభ్యులతో కలిసి షిరిడీ వెళ్ళి బాబాను దర్శించాను. ఆ తరువాత తరచూ షిరిడీ వెళ్ళేదానిని. 1918 తరువాత వెళ్ళలేదు. చిట్నీస్కు పని చేస్తుండిన చిదంబరరావు గాడ్గిల్ మా నాన్నను శ్రీ సాయిబాబాకు పరిచయం చేశాడు. అప్పుడు మా నాన్న కోత్నాద్లో మామల్తాదారుగా ఉన్నారు. మేము బాబా వద్దకు వెళ్ళిన
మేము బాబా వద్దకు వెళ్ళిన తొలి రోజుల్లో జరిగిన ఒక సంఘటన గురించి చెబుతాను. మేము చావడిలో బస చేసి ఉన్నాము. మా నాన్న తప్ప మిగిలిన వారమంతా షిరిడీ నుండి బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు బాబా వచ్చి భిక్ష అడిగి వెళ్ళవద్దు అన్నారు. ఆ సమయంలో బాబా కళ్ళు రత్నాల వలె మెరుస్తున్నాయి. మేము మా ప్రయాణాన్ని మానుకున్నాము. దారిలో పిల్లలు తినడానికని తీసుకువెళుతున్న తినుబండారాలను బాబాకు ఇచ్చాము. మా నాన్న ప్రయాణాన్ని బాబా ఆపివేసిన లేక వాయిదా వేసిన 1-2 సంఘటనలు చెబుతాను. ఒకసారి మా నాన్న బాబా సన్నిధిలో ఉన్నప్పుడు కలెక్టర్ను అర్జెంటుగా కలుసుకోవలసిన అవసరం ఏర్పడింది. మా నాన్న చితిలీలో రైలు అందుకోవడానికి సమయం ప్రకారం బయలుదేరాడు. అదే రైలుకు బయలుదేరాల్సిన ఒక హరిదాసుకు బాబా అనుమతినిచ్చారు. కానీ మా నాన్నను మాత్రం ఆపివేశారు. సమయానికి స్టేషన్కు చేరుకోగలనో లేదో అని కంగారు పడుతూ భోజనం చేయకుండానే ఆ హరిదాసు హడావిడిగా వెళ్ళిపోయాడు. మా నాన్న తీరికగా భోజనం చేసి వచ్చిన పిమ్మట హరిదాసు బయలుదేరిన అర్ధగంట తర్వాత బాబా మా నాన్న వెళ్ళడానికి అనుమతినిచ్చారు. ఆ రోజు రైళ్ల రాకపోకల సమయాలు మారాయన్న విషయం మా నాన్న స్టేషన్కు వెళ్ళిన తరువాత తెలిసింది. ఆయన స్టేషన్కు చేరిన తర్వాతే రైలు వచ్చింది. ఈ సంఘటన 1900 సంవత్సరంలో జరిగింది. ఈ విషయం మా నాన్న నాతో చెప్పారు. మరొకసారి మా కుటుంబం నాసిక్లో జరిగే పెళ్లికి హాజరవ్వడానికి షిరిడీ నుండి బయలుదేరాము. కానీ బాబా మాకు అనుమతి ఇవ్వకుండా వెళ్ళవద్దు అన్నారు. మన్మాడ్ స్టేషన్లో పిల్లలకు ఏదైనా తినిపించవచ్చనుకుని మేము వాళ్ళ భోజనం కోసం ఏమీ ఏర్పాటు చేసుకోలేదు. మేము 3 గంటలు వేచిన తరువాత బాబా అనుమతించారు. మేము మన్మాడుకు బయలుదేరాము. మన్మాడు చేరాక ముందు మేము ఎక్కవలసిన రైలు స్టేషన్లో పట్టాలు తప్పింది. దానిని సరిచేయడానికి 3 గంటలు పట్టింది. ముందు మేము అనుకున్న ప్రకారం బయలుదేరి ఉంటే స్టేషన్లో 3 గంటలు ఆగవలసి వచ్చేది. బాబాకు సర్వం తెలుసు కనుక మమ్మల్ని షిరిడీలో ఆపారు. చివరిగా అనుమతిచ్చిన తర్వాత ప్రయాణం సవ్యంగా సాగిపోయింది. 1904లో నాకు 17 సంవత్సరాలున్నప్పుడు నా భర్త ప్లేగు వ్యాధితో పూనాలో మరణించారు. మా అమ్మ సమయానికి రావడంతో ఆమెకు చివరి చూపైనా దక్కింది. నా భర్త మరణించేటప్పుడు నేను గర్భవతిని. 1905లో నేను జమ్నేర్లో ఉన్నప్పుడు నాకు ప్రసవ వేదన మొదలైంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి సాయినాథ్ సరస్ బాబూజీ. నేను ప్రసవ వేదనలో ఉండడం వల్ల నాకు ఈ విషయాలేమీ తెలియవు. 1908లో మేము పండరిపురంలో ఉన్నాము. మేము షిరిడీకి వెళ్ళినప్పుడు 4 సంవత్సరాల వయసున్న నా తమ్ముడు బాపూరావు ప్రతిదినం ఉదయం మసీదుకెళ్ళి బాబా తలపై ఒక పుష్పాన్ని ఉంచి వారిని పూజించేవాడు. అంతకుముందు బాబాను ఆ విధంగా పూజించేందుకు అనుమతి గాని, బాబాకు నిత్య పూజ చేసే పద్ధతిని గాని లేదు. ఇదే బాబా నిత్య పూజకు నాంది అయ్యిందని చెప్పాలి. 1906లో ఒక భక్తుడు బాబా పాదాలకు నమస్కరిస్తుండగా బాబాకి కానుకగా సమర్పిస్తే బాగుంటుందని చెప్పాడు. అప్పుడు బాబా, నాకు అద్దాలు అక్కర్లేదు, నా అద్దాల విలువ 40 రూపాయలు అన్నారు. బాబా మాటల్లోని అంతరార్థం మా నాన్న నాకు వివరించారు. అద్దము అంటే ఆత్మ సాక్షాత్కారమని, 40 రూపాయలు అంటే 40 సంవత్సరాల క్రితమే బాబాకు ఆత్మ సాక్షాత్కారం అయ్యిందని చెప్పారు. అప్పుడు నాకు 18-19 సంవత్సరాల వయసుంటుంది. మా నాన్నగారి నుండి తెలుసుకున్న విషయాలు. సాయిబాబాకు మా నాన్న 3-4 తరాల నుండి తెలుసు. బాబా నారాయణ అనే పదాన్ని తమ మాటల్లో తరచూ ఉపయోగిస్తుంటారని, నారాయణ తేలి, నారాయణ దోబి, బ్రాహ్మణ సన్యాసులు ఎప్పుడూ నారాయణ పదాన్ని వాడుతుంటారు కాబట్టి వారు బ్రాహ్మణ సన్యాసి అయి ఉంటారు. 3వది, బాబా గీతలోని శ్లోకాలను వల్లిస్తూ ఉంటారు కాబట్టి వారికి సంస్కృతం తెలుసు. మా నాన్న
సనాతన ఆచారాలను పాటించేవాడు. ఆయన బాబా పాదతీర్థాన్ని ఏనాడు సేవించలేదు. శ్రీ సచిదానంద సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही
रहमो नजरो करो, रहमो नजरो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजरो करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आके रखा, साथी आके रखा, साथी आके रखा, तुम बिना कोई। रहमो नजरो करो, रहमो नजरो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजरो करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजरो करो, रहमो नजरो करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजरो करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई
Sai